హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో పేజ్ మేకర్ ట్యూటోరియల్స్లో ఈరోజు మీరు పార్ట్ 19 చూడబోతున్నారు. అండ్ ఇందులో మనకి పర్టికులర్గా ఎలిమెంట్ మెనూలో రిమైనింగ్ ఆప్షన్స్ అంటే ఇంతకుముందు మనము ఫిల్ అండ్ స్ట్రోక్, ఫ్రేమ్, అరేంజ్ అప్ టు మనకు టెక్స్ట్ ర్యాప్ వరకు మనం చెప్పుకున్నాము. దాని తర్వాత ఏవైతే మనకి ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయో అప్ టు ఎండ్ అంటే ఈ మెనూలో మిగతావన్నీ కూడా నేను కంప్లీట్గా ఈ మెనూ కంప్లీట్ చేయబోతున్నాను. ఓకేనా? సో దట్ ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోయి ఉంటే కంప్లీట్ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసుకుని పార్ట్ బై పార్ట్ మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతి పార్ట్ ఇంకా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పార్ట్ వదలకుండా కంప్లీట్గా చూసి ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్స్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్తే కనుక ముందుగా ఇక్కడ మనం ఉన్న ఆప్షన్స్లో గ్రూప్ ఆప్షన్ ఏంటో చూద్దాం. అంతకుముందు మనం పేజ్ మేకర్ అయితే ఓపెన్ చేసాం, కానీ దాంట్లో మనకి ఫైల్ అయితే ఓపెన్ చేయలేదు. సో దానికోసం నేనేం చేస్తానంటే ఫైల్ మెనూకి వెళ్ళి రీసెంట్ పబ్లికేషన్స్లో నేను ఒక ఫైల్ని అంటే పేజ్ మేకర్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ గ్రూప్ అనేది హైలైట్ కాలేదు. ఎందుకు అంటే ప్రజెంట్ ఈ ఎలిమెంట్ మెనూలో ఉండే గ్రూప్ దేనికోసం అంటే మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మనం ఇక్కడ మెయింటైన్ చేసేటప్పుడు డాక్యుమెంట్లో వాటిని గ్రూపింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్స్ లేవు కాబట్టి, అంటే షేప్స్ కానీ ఇంకేవి ఇతర ఆబ్జెక్ట్స్ లేవు కాబట్టి వాటిని మనం డ్రా చేసి చూద్దాం. సో ముందుగా నేను రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్ని డ్రా చేశాను. ఇక్కడ దీని తాలూకు స్ట్రోక్ అంటే థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎలిమెంట్ మెనూకి వెళ్ళి స్ట్రోక్ ఆప్షన్స్లోకి వెళ్ళి 4 పాయింట్ సెలెక్ట్ చేశాను. సరే, ఇంకొక ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేద్దాం. ఓవెల్ టూల్ తీసుకుని నేను ఒక షేప్ని ఇందులో డ్రా చేస్తున్నాను. ఒక దాంట్లో కలర్ ఫిల్ చేద్దాం. ఇంకొక రెక్టాంగులర్ బాక్స్లో మరొక కలర్ ఫిల్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడండి, ఈ రెండు కూడా సపరేట్గా ఉన్నాయి. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని కలిపి మర్జ్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి గ్రూపింగ్ చేస్తే సరిపోతుంది. సో ఎలా సెలెక్ట్ చేస్తారు? కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ బటన్ పట్టుకుని ఈ రెండు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తారు. లేదా అంటే ఇలా క్లిక్ చేసి ఇలా మీద నుంచి కింద వరకు ఇలా డ్రాగ్ చేసినా కూడా ఈ రెండు ఆబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఎలిమెంట్ మెనూకి వెళ్ళి గ్రూప్ ఆప్షన్ అండ్ దీని షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+G ప్రెస్ చేస్తే వెంటనే చూడండి రెండు కలిపి ఒకటిగా మారిపోయాయి. మీరు ఇప్పుడు డ్రాగ్ చేస్తే అది రెండు ఆబ్జెక్ట్స్ అనేవి రెండు విడివిడిగా కాకుండా ఒకటిగానే మూవ్ అవుతున్నాయి. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ని కలిపి మర్జ్ చేయడానికి మనం గ్రూపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెండింటిని విడగొట్టాలి. ఓకేనా? ఇప్పుడు రెండింటిని మనం జంటగా కలిపాం కదా, ఈ జంటని మనం విడగొట్టాలి అంటే సో మనం ఏం చేద్దాం? రియల్ లైఫ్లో జంటకి విడగొట్టడం మంచిది కాదు, బట్ ఇక్కడ కంప్యూటర్లో ఏదైతే ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేసామో వాటిని మనం రిమూవ్ చేయాల్సిన అవసరం పడుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేద్దాము. అండ్ ఎలిమెంట్ మెనూకి వెళ్ళి ఏది సెలెక్ట్ చేయాలి మీకు తెలుసు కదా. ఏదైతే మీరు గ్రూపింగ్ చేశారో ఆ గ్రూపింగ్ చేసిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఎలిమెంట్ మెనూకి వెళ్ళండి. అండ్ ఇందులో మీకు అన్గ్రూప్ ఆప్షన్ అనేది హైలైట్ అయ్యింది, చూసారా? ఇక్కడ మీకు గ్రూపింగ్ ఆప్షన్ హైలైట్ కాలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ గ్రూపింగ్లోనే ఉంది. సో దాట్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అన్గ్రూప్ ఆప్షన్ యూజ్ చేయాలి. దానికి షార్ట్ కట్ కీగా మనం ఉపయోగించాల్సింది Shift+Ctrl+G ప్రెస్ చేసినా కూడా అవుతుంది, లేదా క్లిక్ చేసినా మనకి ఇక్కడ అన్గ్రూప్ అయ్యింది. ఇప్పుడు చూడండి, నేను ఈ ఓవెల్ షేప్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసేస్తాను. ఇలా క్లిక్ చేయండి. చూసారా? సో ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ సపరేట్గాను ఈ ఆబ్జెక్ట్ సపరేట్గాను డివైడ్ చేసాం. ఫ్రెండ్స్, అర్థమైంది కదా గ్రూపింగ్ అండ్ అన్గ్రూపింగ్. నెక్స్ట్ ఎలిమెంట్ మెనూలో లాక్ పొజిషన్ అని చూడండి. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కొన్ని సందర్భంలో. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టూల్స్ అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా ఏ సందర్భంలో ఉపయోగపడతాయి అంటే మన డాక్యుమెంట్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అంటే షేప్స్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి ఇన్సర్ట్ చేసేట తర్వాత వాటికి మనం ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు నేను గ్రూపింగ్ దేనికోసం చెప్పాను? ఒకటి కంటే ఎక్కువ షేప్స్ని ఏ విధంగా అయితే మనం ఒక దాంట్లో ఒకటి సెట్ చేసి ఉంచుతామో అది జరగకుండా ఉండడం కోసం, ఓకేనా, అవి విడదీయకుండా ఉండడం కోసం గ్రూపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు లాక్ పొజిషన్ ఏంటంటే మనం ఏ ప్లేస్లో అయితే ఆబ్జెక్ట్ సెట్ చేసి ఉంచుతామో ఆ పొజిషన్ మారకుండా ఉండాలి అంటే మనం లాక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఇక్కడ నేను ఇన్సర్ట్ చేశాను. దాని తర్వాత ఈ రెండింటిని గ్రూపింగ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, రెండింటిని సెలెక్ట్ చేశాను.
ఇటు ఎలిమెంట్ మెనూకి వెళ్ళి గ్రూపింగ్ చేశా ఓకేనా. ఇప్పుడు మనకి ఇది కదలకుండా ఉండాలి. ఇప్పుడు నేను ఇప్పుడు కదుపుతుంటే మీకు ఎక్కడికైనా సరే ఈ 2 కదులుతున్నాయి. అలా కాకుండా నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ఆబ్జెక్ట్ అనేది ఫిక్స్గా ఉండిపోవాలి. మనం కన్ఫర్మ్ చేసుకున్నాం ఈ పేజ్లో ఆ ప్లేస్లో ఉండడం కోసం. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎలిమెంట్ మెనూకి వెళ్ళి లాక్ పొజిషన్, దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+L ప్రెస్ చేశారనుకోండి. ఇప్పుడు చూడండి నేను జరుపుతున్నా కూడా జరగట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనము ఆ ప్లేస్ని ఫిక్స్ చేసామన్నమాట ఆ ఆబ్జెక్ట్కి. కాబట్టి ఈ విధంగా ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్కి ఫిక్స్ అయిపోయింది అని అనుకుంటే మీరు ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మరి వర్క్ చేసేటప్పుడు ఆ ప్లేస్లో ఆ పిక్చర్ కదలకుండా ఉంటుంది, ఓకే, డిస్టర్బ్ కాకుండా. సో ఇప్పుడు మనది ఇప్పుడు ఆ లాక్ చేసింది అన్లాక్ చేయడానికి మీరు ఎలిమెంట్ మెనూకి వెళ్ళి అన్లాక్ సెలెక్ట్ చేయండి. లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఉండాలి. దాని తర్వాత ఎలిమెంట్ మెనూకి వెళ్ళి అన్లాక్ Ctrl+Alt+L లేదా Alt+Ctrl+L ప్రెస్ చేసినా కూడా మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎక్కడికైనా కదులుతుంది అనమాట. ఈ 2 గ్రూపింగ్లో ఉన్నాయి కాబట్టి అన్గ్రూప్ చేస్తే దేనికది అది సపరేట్ అవుతాయి, మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ ఎలిమెంట్ మెనూలో మాస్క్ ఆప్షన్ అనేది ఇప్పుడు దేనికి ఉపయోగపడుతుందో చూడండి. మాస్క్ అంటే ఇప్పుడు చూడండి ఒక ఆబ్జెక్ట్ లోపల ఒక పిక్చర్ని మనం ఇన్సర్ట్ చేయాలి అంటే సెట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం మాస్క్ ఆప్షన్ ఉపయోగించాలి. మీరు ప్రొసీజర్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్ ఈ షేప్ని డిలీట్ చేసేస్తున్నాను. మరొక షేప్ని సెలెక్ట్ చేసా, ఇలా ఓవెల్ షేప్ని. దాని తర్వాత ఈ స్ట్రోక్ ఎలా మీకు పెంచాలో తెలుసు కదా, ఈ థిక్నెస్ ఎలా పెంచాలో ఎలిమెంట్ మెనూకి వెళ్ళి స్ట్రోక్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన స్ట్రోక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ లోపల ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేయాలి షేప్ లోపల. ఇప్పుడు నేను పిక్చర్ ఇన్సర్ట్ చేయడానికి పిక్చర్ ఇక్కడ నేను డాక్యుమెంట్లో తెచ్చుకుంటున్నాను. ఎలాగా Ctrl+D ప్రెస్ చేసి పిక్చర్ ఇన్సర్ట్ చేయడానికి Ctrl+D, మీకు తెలుసు కదా ప్లేస్ కమాండ్. అందులో మీ కంప్యూటర్లో ఉండే పిక్చర్స్ని కొన్ని ఎక్కడైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పెంగ్విన్ సెలెక్ట్ చేసా, ఓపెన్ కానీ ప్రెస్ చేసా, ఎస్. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను ఇక్కడ బయట, ఓకే. ఇప్పుడు మీరు చూడండి, సో చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇట్లా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కాస్త నేను తగ్గిస్తున్నాను, అంటే ఎందుకు ఈ పిక్చర్ ఈ షేప్ లోపల మనం ఇన్సర్ట్ చేయాలి. సో దానికోసం ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, ఓకేనా. ఇలా చూద్దాం ఒకసారి, లేదంటే ఇలా బయట పెడదాం. ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే మనము ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తున్నామో ఇక్కడ చూడండి, మీరు చూడండి నేను కాస్త ఇంక్రీజ్ చేస్తాను. ఎప్పుడైతే దీనిపైన పెడుతున్నానో షేప్కి షేప్ అండ్ పిక్చర్కి పిక్చర్ కనబడుతుంది. అలా కాకుండా ఈ పిక్చర్ మొత్తము ఆ షేప్ లోపల ఉండేటట్టు మనం సెట్ చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇవి రెండింటిని మాస్క్ చేయాలి. కాబట్టి నేను ఇలా పిక్చర్ని సైడ్ చేసి ఈ 2 ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి. మాస్క్ చేసే ముందు మీరు ఏం చేస్తారు, పాయింటర్ టూల్ తీసుకుని ఈ రెండింటిని ఇలా సెలెక్ట్ చేస్తారు. చూడండి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత 2 ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఎలిమెంట్ మెనూకి వెళ్ళండి, మాస్క్ అప్లై చేయండి. దానికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+6. ఇప్పుడు ఇందులో చూడండి ఏదైతే పిక్చర్ ఉందో అది మీకు హైడ్ అయిపోతుంది అనమాట, అంటే డిసపియర్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, ఈ పిక్చర్ని తీసుకొచ్చి ఇందులో కానీ లేకపోతే ఈ షేప్ తీసుకెళ్ళి దీనిపైన పిక్చర్ పైన కానీ ఇలా ఇన్సర్ట్ చేసినట్లయితే మీకు డిస్ప్లే అవుతుంది. అప్పుడు అంటే ఏమవుతుంది, ఈ షేప్ లోపల ఆ పిక్చర్ని మనం ఇలా సెట్ చేయొచ్చు. చూడండి చూసారా, మాస్క్ టూల్ అర్థమైందా మీకు ఫ్రెండ్స్? మాస్క్ టూల్. ఇప్పుడు మనము ఈ రెండింటిని గ్రూపింగ్ చేసాం అనుకోండి, ఇలా సెలెక్ట్ చేసి ఈ రెండింటిని గ్రూప్ చేసాం. ఎలిమెంట్ మెనూకి వెళ్ళి గ్రూప్ ఆప్షన్ అప్లై చేస్తే ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే ఆ విధంగా పిక్చర్ సెట్ అయిపోతుంది అనమాట. ఆ షేప్ అనేది విత్ పిక్చర్తో సెట్ అయిపోతుంది. అండ్ పిక్చర్కి పిక్చర్ గాను సపరేట్, షేప్కి షేప్ కానీ సపరేట్ మళ్ళీ డివైడ్ చేయలేము అనమాట. సో మళ్ళీ ఆ విధంగా చేయాలంటే మనం మాస్క్ నుంచి తీసేయాలి. ఎలిమెంట్ మెనూకి వెళ్ళి అన్మార్క్స్ బర్క ప్రెస్ చేస్తే మీకు చూడండి షేప్కి షేప్ అండ్ పిక్చర్కి పిక్చర్ సపరేట్ అవుద్ది. బట్ మనం ఇక్కడ అన్గ్రూప్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే 2 గ్రూపింగ్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ అన్గ్రూప్ చేశాను. ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా సపరేట్ వచ్చేసింది అనమాట. సో ఫ్రెండ్స్ అర్థమైందా? మీకు అర్థం కాబట్టి ఒకసారి బ్యాక్వర్డ్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది, వినండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత ఎలిమెంట్ మెనూలో మనకి ఇక్కడ ఇమేజ్ మెనూలో ఉండే ఫోటోషాప్ ఎఫెక్ట్స్ అనేది మనం ఇక్కడ పేజ్ మేకర్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఒక ఫోటో ఇన్సర్ట్ చేసి ఉన్నారండి, ఇందులో మీకు ఫోటోషాప్ ఎఫెక్ట్స్ కొన్ని అప్లై చేయాలనుకుంటున్నారు పేజ్ మేకర్ నుండి. సో దానికి ఏం చేయొచ్చు అంటే ఎలిమెంట్ మెనూకి వెళ్ళి ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో ఫోటోషాప్ ఎఫెక్ట్స్ అని ఉంది చూసారా. సో దీనికి మనము అప్లై చేసుకోవచ్చు అనమాట ఫోటోషాప్ ఎఫెక్ట్స్. ఒకవేళ మీకు ఈ ఫోటోషాప్ ఎఫెక్ట్స్ అప్లై కాలేదనుకోండి, లేదా ఆప్షన్ హైలైట్ కాలేదనుకోండి, మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే దానికి ముందు ఈ పిక్చర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి.
దాని తర్వాత ఎక్స్పోర్ట్ గ్రాఫిక్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఈ పిక్చర్ని ఎప్పటివరకు మనం చూసుకున్నట్లయితే జేపీజీ ఫార్మాట్లో ఉంది. చూడండి ఇక్కడ జేపీఈజీ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాల్సి ఉంటుందంటే టిఫ్ ఫార్మాట్లో ఉండిన తర్వాతనే మనం ఫోటోషాప్ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేయగలము. మీకు తెలుసు కదా, టిఫ్ ఫార్మాట్కి ఫుల్ ఫామ్ ఏంటంటే ట్యాగ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ అనమాట. సో ఆ టిఫ్ ఫార్మాట్లో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇది టిఫ్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఫోటోషాప్ ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎలిమెంట్ మెనూకి వెళ్ళండి, ఇమేజ్లోకి వెళ్ళి ఫోటోషాప్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫోటోషాప్ ఎఫెక్ట్స్ పైన ఈ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తాయి. అందులో మీకు ఏ ఎఫెక్ట్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఎఫెక్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రివ్యూ కనబడుతుంది. మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు స్లైడర్ జరుపుకొని. అండ్ ఇప్పుడు ఓకే కనుక ప్రెస్ చేస్తే మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ అప్లై కావడం గమనించవచ్చు. మీకు అంతగా కనిపించలేదు అంటే డిఫరెన్స్, మళ్ళీ అప్లై చేస్తున్నాను చూడండి. ఇమేజ్ మెనూకి వెళ్ళి ఫోటోషాప్ ఎఫెక్ట్స్ వాటర్ పేపర్ పైన క్లిక్ చేసి ఓకే చేసా. సో మళ్ళీ ఓకే చేసా. ఇప్పుడు మీరు చూడొచ్చు కాస్త ఇక్కడ ఎఫెక్ట్ అనేది మారింది. ఇట్లా మీరు మళ్ళీ ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ప్లాస్టర్ అని పెట్టా, ఓకే చేసా. సో ఇప్పుడు నేను ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా మారడం గమనించండి. సో ఈ విధంగా మనం రకరకాల ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఏ ఎఫెక్ట్ అయితే అప్లై చేస్తామో దాని తర్వాత ఇక్కడ మనం మిగతా ప్రోగ్రామ్స్ లాగా ఒక స్టెప్ వెనక్కి రావడానికి అండు అనేది ఇక్కడ యాక్షన్ జరగదు. కాబట్టి ఏదైనా చూసి మీరు చేయాలి, లేదంటే మళ్ళీ ఆ పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎఫెక్ట్స్ అయితే అప్లై చేశారో అవన్నీ సపరేట్గా మీ పిక్చర్ మెయిన్ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ క్రియేట్ అయి ఉంటాయన్నమాట. ఓకేనా? మరి ఈ పిక్చర్ మెయిన్ ఫోల్డర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈ పిక్చర్ని ఇలా సెలెక్ట్ చేయండి. ఎలిమెంట్ మెనూకి వెళ్ళి అందులో లింక్ ఇన్ఫో అని చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అది ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. చూడండి, శాంపిల్ పిక్చర్స్ అనే ఫోల్డర్లో ఉంది. అది శాంపిల్ పిక్చర్స్ ఎక్కడ ఉందో మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే తెలిసిపోతుంది. ఇక్కడ ఇట్లా క్లిక్ చేసి ఓకేనా. లోకల్ డిస్క్ సిలో, యూజర్స్లో, పబ్లిక్ పిక్చర్స్లో, శాంపిల్ పిక్చర్స్ అనే ఫోల్డర్లో ఈ పిక్చర్ అనేది స్టోర్ అయ్యి ఉంది, మనం తెలుసుకోవచ్చు. అండ్ ఎలిమెంట్ మెనూలో నెక్స్ట్ పాలిగాన్ సెట్టింగ్స్, ఇది దేనికి ఉపయోగపడుతుంది చూడండి. మనం పాలిగాన్ టూల్తో ఏదైనా డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు నేను పాలిగాన్ టూల్ తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇలా డ్రా చేసా. ఇప్పుడు ఈ కోన్స్ ఉన్నాయి చూసారా, సరౌండింగ్ కోన్స్, వీటిని మనం పెంచాలి లేదా తగ్గించాలి. అలాంటప్పుడు మీరు ఎలిమెంట్ మెనూకి వెళ్ళి పాలిగాన్ సెట్టింగ్స్ తీసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఉంది చూసారు, ఇక్కడ 6 అని ఉంది. ఇప్పుడు నేను 10 చేసా. 10 చేస్తే మీరు రైట్ సైడ్ రౌండ్ అవుట్ సైడ్ మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ ప్రివ్యూ కనిపించింది. ఇలా మీరు స్లైడర్ని జరుపుకొని ఎన్ని స్లైడ్స్ మీకు కావాలో అన్ని స్లైడ్స్ ఇవ్వచ్చు. అండ్ ఎన్ని స్టార్ట్ ఇన్సెట్ పాయింట్స్ అనేది కూడా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ మీకు ప్రివ్యూ కనబడుతుంది. మీకు ఇలా కావాలి అనుకుంటే ఓకే చేస్తే ఈ విధంగా ఓపెన్ అయింది కదా. సో ఇది పాలిగాన్ సెట్టింగ్స్. ఎలిమెంట్ మెనూకి వెళ్ళి రౌండెడ్ కార్నర్స్ ఉంది చూసారా, ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెక్టాంగులర్ టూల్ తీసుకున్నారండి. నేను రెక్టాంగులర్ టూల్ తీసుకున్నాను, డ్రా చేసా. మీకు అవుట్ సైడ్ చూసారా, కార్నర్స్ చూస్తే మీకు రౌండ్ షేప్ వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ అప్లై చేస్తున్నాను కాబట్టి మీకు రౌండెడ్ కార్నర్స్ మీరు చూడగలుగుతున్నారు. అలా కాకుండా ఒకవేళ నార్మల్గా రెక్టాంగులర్ షేప్ ఉంటే కనుక మీరు దీనికి ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. ఎలిమెంట్ మెనూకి వెళ్ళండి, రౌండెడ్ కార్నర్స్లోకి వెళ్తే చూడండి ఇక్కడ ఆల్రెడీ అప్లై ఉంది. ఇంతకుముందు ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది, కార్నర్స్ అనేవి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం స్మూత్నెస్ అండ్ రౌండ్ కార్నర్ తీసుకురావడానికి ఇక్కడ మనం డిఫరెంట్ రౌండెడ్ కార్నర్ షేప్స్ ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే మీకు ఆ రెక్టాంగులర్ షేప్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి రౌండ్ షేప్లో రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్ మెనూలో లింక్ ఇన్ఫో ఆల్రెడీ మీకు చెప్పాను. లింక్ ఆప్షన్స్ ఇంకా అంటే ఏంటో చూడండి. సో ఎప్పుడైతే మీరు ఒక పిక్చర్ని, మీరు ఒక షేప్ని లేదా ఏదైనా ఒక క్రియేటెడ్ ఇమేజ్ని మీరు ఇన్సర్ట్ చేస్తారో దాన్ని మాడిఫై చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా అప్డేట్ కావాలి అంటే దీన్ని అప్లై చేయాలి. మీకు అర్థం కావాలంటే సింపుల్గా నేను చెప్తాను చూడండి. మనం బయటికి వెళ్దాం. చూడండి, నేను పెయింట్ ఓపెన్ చేస్తున్నాను కంప్యూటర్లో, అంటే ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేసా. ఒక షేప్ని నేను డ్రా చేస్తున్నాను, కలర్ ఫిల్ చేశాను, బ్లాక్ కలర్. రెక్టాంగులర్ టూల్ తీసుకున్నాను అండ్ రెడ్ కలర్తో ఇలా డ్రా చేశా. చూడండి, దీని లోపల ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేద్దాం. ఓకే, మీకు అర్థం కావడం కోసం నేను చూపిస్తున్నాను. Ctrl+S సేవ్. అండ్ ఇది ఎక్కడ సేవ్ చేస్తున్నామంటే డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నాము. ఏ పేరుతో సేవ్ చేస్తున్నామంటే రెక్టాంగిల్ అండ్ దీనికి జేపీజీ ఫార్మాట్ ఇచ్చి ఓకే సేవ్ బటన్ ప్రెస్ చేసా. ఇప్పుడు ఈ జేపీజీ ఫార్మాట్లో ఏదైతే సేవ్ చేసామో అది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తారు, ఫైల్ మెనూకి వెళ్ళి ప్లేస్ కమాండ్ అప్లై చేస్తారు. అది ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ
కంట్రోల్ డి ప్రెస్ చేయొచ్చు లేదంటే. సో దాని తర్వాత ఇక్కడ మనము డాక్యుమెంట్ సెలెక్ట్ చేయాలి. లైబ్రరీస్‌లోకి వెళ్ళి డాక్యుమెంట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఇది కాబట్టి ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇలా డ్రా చేశా. ఇప్పుడు ఇది వచ్చింది కదా! సరే ఇప్పుడు ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసేద్దాం ఈ డాక్యుమెంట్‌ని. కంట్రోల్ ఎస్ సేవ్ అయిపోయింది. దెన్ దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఆ పిక్చర్‌ని బయట మెయిన్ ప్లేస్‌లో ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ మెయిన్ ప్లేస్‌లో ఏదైతే ఉందో దీన్ని నేను మోడిఫై చేశాను అనుకోండి. ఈ మోడిఫై చేసింది కూడా డాక్యుమెంట్‌లో అంటే పేజ్ మేకర్ డాక్యుమెంట్‌లో మోడిఫై అయిపోవాలి అంటే, జరిగిపోవాలి అంటే ఆటోమేటిక్‌గా అక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అప్లై చేసి ఉండాలి. మోడిఫికేషన్ అప్లై. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఓపెన్ చేయండి. ఫైల్ మెనూకి వెళ్ళి రీసెంట్ డాక్యుమెంట్‌లో మ్యాటర్ ఫైల్ ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి దీన్ని సెలెక్ట్ చేసి ఆ పిక్చర్‌ని అండ్ ఎలిమెంట్స్ మెనూకి వెళ్ళి లింక్ ఆప్షన్స్‌లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్డేట్ ఆటోమేటికలీ అలర్ట్ బిఫోర్ అప్డేటింగ్ అని ఇచ్చి ఓకే బటన్ పైన క్లిక్ చేసి మీరు ఇప్పుడు సేవ్ చేసి క్లోజ్ చేయండి. సేవ్ చేశాను కంట్రోల్ ఎస్ అండ్ క్లోజ్. సరే ఇప్పుడు మనం ఈ మెయిన్ ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో డాక్యుమెంట్స్ ఫోల్డర్లో ఆ డాక్యుమెంట్ ఫోల్డర్కి వచ్చాను. ఇప్పుడు ఈ పిక్చర్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ ఆర్ పెయింట్లో ఓపెన్ చేద్దాం. పెయింట్లో ఓపెన్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కలర్ మారుస్తున్నాను. గ్రీన్ కలర్ అప్లై చేశా. ఓకే కంట్రోల్ ఎస్ ప్రెస్ చేశా. సేవ్ అయిపోయింది ఇక్కడ సేవ్ అయింది ఓకే. అంటే ఇక్కడ మెయిన్ ఫైల్ని మార్చాం కదా, మోడిఫై చేసాం కదా. ఇప్పుడు పేజ్ మేకర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మోడిఫికేషన్ అంటే అప్డేట్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి ఇక్కడ అప్డేట్ అడుగుతుంది. సో నేను అప్డేట్ బటన్ ప్రెస్ చేశాను. సో ఎప్పుడైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు బ్లాక్ కలర్తో ఫిల్ అయింది. ఇప్పుడు అక్కడ ఏదైతే మోడిఫికేషన్ చేసామో అది ఇక్కడ అప్డేట్ కావడం మీరు గమనించవచ్చు. బాగుంది కదా మరి. నెక్స్ట్ ఎలిమెంట్ మెనూలో నాన్ ప్రింటింగ్ అని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, నాకు ఈ షేప్ ఏదైతే ఉందో ఇది నాకు ఆ డాక్యుమెంట్ ప్రింటింగ్లో నాకు అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని ఇలా సెలెక్ట్ చేసి ఎలిమెంట్ మెనూకి వెళ్ళి నాన్ ప్రింటింగ్ అని ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనం ప్రింట్ తీసిన తర్వాత మిగతావన్నీ వస్తాయి కానీ ఈ డాక్యుమెంట్లో ఈ ఏదైతే మనం నాన్ ప్రింటింగ్లో సెలెక్ట్ చేసి ఉంచామో అవి మాత్రం ప్రింటింగ్లో పేపర్ పైకి రావు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఎలిమెంట్ మెనూలో రిమూవ్ ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ టూల్తో నేను ఈ పిక్చర్ని ఇట్లా టర్న్ చేసా, రొటేట్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇది నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి అంటే అది మనం ట్రాన్స్ఫర్మేషన్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఇది లెవెల్ చేయడానికి చాలా బాధపడుతూ ఉంటాం. చూడండి లెవెల్ చేస్తే సరిగ్గా లెవెల్ కాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎలిమెంట్ మెనూకి వెళ్ళి రిమూవ్ ట్రాన్స్ఫర్మేషన్ అని క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఆ ట్రాన్స్ఫర్ ఏదైతే చేసామో రొటేట్ చేసామో అది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎలిమెంట్ మెనూలో కంప్లీట్ ఆప్షన్స్ తెలుసుకున్నారు. ఐ హోప్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏ పాయింట్ కనుక అర్థం కాకపోతే వీడియోని కాస్త బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క డౌట్స్ని అండ్ మీ యొక్క సజెషన్స్ని ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు. సో నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. అట్ ది సేమ్ టైం మీ టాపిక్స్ మీద డౌట్స్ ఉన్నా లేకపోతే టాపిక్స్ మీద తెలుసుకోవాలనుకున్నా మీరు కామెంట్స్ చేయండి. తప్పకుండా మన ఛానల్లోకి ఆ టాపిక్స్ అనేది అప్లోడ్ చేస్తాం. సో నెక్స్ట్ పార్ట్లో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే.